కాలయోగం ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాంటిది. ఎందుకంటే నెల ప్రారంభంలో మీ సప్తమ స్థానంలో కుజుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. అంటే మీలో ఒక తెలియని రాజసం, ఒక పవర్ కనిపిస్తుంది. ఏదైనా సాధించగలం అనే ధైర్యం ఉంటుంది. కానీ ఫిబ్రవరి 13వ తేదీ తర్వాత సీన్ మారుతుంది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఇలా గ్రహాలన్నీ మీ అష్టమ స్థానంలోకి వచ్చి చేరబోతున్నాయి. దీనిని జ్యోతిష్యంలో ఒక క్లిష్టమైన సమయంగా చెబుదాం. కాని భయపడకండి. ఎందుకంటే 9వ ఇంట్లో ఉన్న శని భగవానుడు, 12వ ఇంట్లో ఉన్న గురువు మిమ్మల్ని ఒక కవచంలా కాపాడటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ గ్రహాల ఆటలో కర్కాటక రాశివారు ఎలా గెలుపొందాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో లోతుగా విశ్లేషిద్దాం. ఈ వీడియో చివర్లో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు ఇచ్చాను. తప్పకుండా పాటించండి. అంతకంటే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా అసలు గ్రహాలు మీకోసం ఏ చదరంగం ఆడబోతున్నాయో చూద్దామా? ముందుగా వ్యాపారస్తుల విషయానికొస్తే ఫిబ్రవరి 1 నుండి 13 వరకు మీకు గోల్డెన్ పీరియడ్. కుజుడి ఉచ్ఛస్థితి వల్ల మీ కాంపిటీటర్స్ పారిపోతారు. కొత్త డీల్స్, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి విపరీతమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15 తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు, ఆడిట్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పార్ట్నర్స్తో చిన్న గొడవ పెద్దది కాకుండా చూసుకోండి. దుందుడుకు చర్యలు వద్దు, నెమ్మదిగా వెళ్లేవాడే గెలుస్తాడు అనేది గుర్తుంచుకోండి. స్క్రాప్, మైనింగ్ లేదా పాత వస్తువుల రీసైక్లింగ్ వ్యాపారంలో ఉన్నవారికి ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం ఉన్నందున ఆ రోజున మరియు దానికి 2 రోజుల ముందు తరువాత ఎటువంటి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోకూడదు. స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. ఫిబ్రవరి 13 లోపు మీ ముఖ్యమైన డీల్స్ను పూర్తి చేసుకోండి. నెలాఖరులో మీ ఖాతా పుస్తకాలను సరిచూసుకోవడానికి మరియు అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడానికి కేటాయించండి. ఉద్యోగుల విషయానికి వస్తే మీ పనికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల దృష్టిలో పడతారు. అష్టమ రాహు ప్రభావం వల్ల ఆఫీస్లో మీ వెనుక గోతులు తవ్వేవాళ్లు, అంటే ఆఫీస్ పాలిటిక్స్ పెరుగుతాయి. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా రిజైన్ చేయాలనుకుంటే ఈ నెల సరియైనది కాదు. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఫిబ్రవరి 13వ తేదీ తర్వాత సూర్యుడు 8వ ఇంట్లోకి వెళ్లడం వల్ల పై అధికారుల నుండి, అంటే బాసెస్ నుండి మద్దతు తగ్గుతుంది. వారు మీ పనిలో తప్పులను ఎత్తిచూపే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మీ పనిని నిబద్ధతతో చేయడం ముఖ్యం. 8వ ఇంట్లో గ్రహాల కూటమి మరియు గ్రహణం ఆకస్మిక ఉద్యోగ మార్పును లేదా శాఖాపరమైన బదిలీని సూచిస్తుంది. ఇది మీకు ఇష్టం లేకపోయినా జరిగే ఆస్కారం ఉంది. ఎవరైతే ఆన్సైట్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారో వారికి ఈ నెల సానుకూల వార్తలు అందవచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్, డేటా సైన్స్ మరియు రీసెర్చ్ రంగాల వారికి ఇది మంచి సమయం. ఉద్యోగులకు సలహా: ఫిబ్రవరి 17 మరియు 18వ తేదీలలో రాజీనామా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు ఫిబ్రవరి నెల ఏకాగ్రతను పరీక్షించే సమయం. 8వ ఇంట్లో బుధుడు మరియు సూర్యుని సంచారం పరిశోధన, పీహెచ్డీ మరియు గూఢాచార, జ్యోతిష్య, సైన్స్ రంగాలలో ఉన్న విద్యార్థులకు అద్భుతంగా యోగిస్తుంది. లోతైన విషయాలను అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గురువు 12వ ఇంట్లో ఉండటం వల్ల వీసా ప్రక్రియలు సులభంగా పూర్తవుతాయి. సాధారణ విద్యార్థులకు చదువుపై దృష్టి నిలపటం కష్టమవుతుంది. వినోదాలకు, స్నేహితులతో గడపడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది. రాహువు ప్రభావం వల్ల పరీక్షా సమయంలో గందరగోళానికి గురయ్యే అవకాశముంది. గృహిణులకు దైవచింతన పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు,
లేదా పూజలు జరిగే అవకాశముంది. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు వస్తాయి. రెండవ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి మీ మాట చాలా పదునుగా ఉంటుంది. అది ఇతరులను బాధపెట్టవచ్చు. మౌనమే మీ ఆయుధమని గుర్తుంచుకోండి. వివాహ ప్రయత్నం చేసేవారికి నెల మొదటి 10 రోజుల్లో మంచి సంబంధాలు కుదిరే అవకాశముంది. ముఖ్యంగా విదేశీ సంబంధాలకు బలముంది. ఎదుటివారి నేపథ్యాన్ని పూర్తిగా తనిఖీ చేయకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. కొన్ని విషయాలు రహస్యంగా దాచబడే వీలుంది. ఫిబ్రవరి 23 తర్వాత కుజుడు అష్టమ స్థానంలోకి రావడం వల్ల పెళ్లి సంబంధాల్లో జాప్యం తలెత్తవచ్చు. ప్రేమలో ఉన్నవారికి భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది. కలిసి ప్రయాణాలు చేస్తారు. రహస్య వ్యవహారాలు బయటపడి సామాజికంగా ఇబ్బందులు రావచ్చు. సంయమనం ముఖ్యం. నెల చివర్లో బుధ వక్రీకరణ వల్ల చిన్నపాటి అపార్థాలు రావచ్చు. అనవసర అనుమానాలు పెంచుకోవద్దు. ఇక అత్యంత ముఖ్యమైనది ఆరోగ్యం. నిజం చెప్పాలంటే ఈ నెలలో మీరు మీ శరీరంపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. 8వ ఇంట్లో గ్రహాల కూటమి స్టెల్లియం వల్ల మానసిక ఆందోళన, యాంగ్జైటీ, నిద్రలేమి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు, డైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు వేగాన్ని తగ్గించండి. కుజుడి ప్రభావం వల్ల చిన్నపాటి గాయాలయ్యే సూచనలు ఉన్నాయి. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది మీకు ఈ నెలలో అక్షరాలా వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పే తేదీలను వీలైతే నోట్ చేసుకోండి. ఈ నెలలో అతిపెద్ద ఖగోళ సంఘటన ఫిబ్రవరి 17న జరిగే సూర్యగ్రహణం. ఇది మీ రాశికి 8వ ఇంట్లో అంటే అష్టమ స్థానంలో జరుగుతోంది. దీనికి తోడు ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో మీకు చంద్రాష్టమ దోషం కూడా ఉంది. ఈ 3 రోజులు మీరు ఎటువంటి కొత్త పనులు మొదలుపెట్టకూడదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ సమయం కేవలం మౌనంగా ఉండటానికి, దైవప్రార్థన చెయ్యడానికి మాత్రమే ఉపయోగించండి. రిస్కు అస్సలు తీసుకోవద్దు. ఈ నెలలో మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్య సూచనలు: 1. పెండింగ్లో ఉన్న పనులను ఫిబ్రవరి 13 లోపే పూర్తి చేసుకోండి. 2. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పుగా ఉండండి. 3. ఎవరికీ ష్యూరిటీ సంతకాలు పెట్టకండి. 4. స్టాక్ మార్కెట్లో లేదా గ్యాంబ్లింగ్లో భారీ పెట్టుబడులు పెట్టకండి. మోసపోయే ప్రమాదం ఉంది. కర్కాటక రాశివారికి ఈ నెల పరిహారాలు చాలా సరళమైనవి, ఖర్చులేనివి చెబుతాను. తప్పకుండా పాటించండి. 1. అష్టమ రాహువు కుజదోష ప్రభావం తగ్గడానికి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. ఇది మీకు ధైర్యాన్నిస్తుంది. 2. వీలైతే వీధి కుక్కలకు లేదా పక్షులకు ఆహారం పెట్టండి. ఇది మీ కర్మదోషాలను ప్రక్షాళన చేస్తుంది. 3. ఫిబ్రవరి 17 తర్వాత పేదవారికి లేదా ఆలయంలో గోధుమలు మరియు బెల్లం దానం చేయండి. ఇది సూర్యదోషాన్ని, ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. గుర్తుంచుకోండి, గ్రహాలు సూచనలు మాత్రమే ఇస్తాయి. మీ సంకల్ప బలమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కర్కాటక రాశివారు భయపడాల్సిన పనిలేదు. సముద్రంలో అలజడి వచ్చినప్పుడే నావికుడి నైపుణ్యం తెలుస్తుంది. ఈ నెలలో వచ్చే చిన్న చిన్న ఒడిదుడుకులను మీ సహనంతో దాటేయండి. విజయం మీదే. చివరగా ఒక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరునుగాని టైప్ చేయండి. అది మనందరికీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. ఈ వీడియోను లైక్ చేసి హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే ప్రతివారం మీ రాశి ఫలితాలు, పరిహారాలు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. శుభం భూయాత్.